హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. అందరూ ఏం చేస్తున్నారండి? ఏం టిఫిన్ తిన్నారు? ఏం స్పెషల్స్ మీ ఇంట్లో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేనైతే ఈరోజు పూరి తయారు చేశానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనం పూరి వేసి గరిటెతో ఇలా నొక్కినట్లు అంటే చక్కగా పొంగుతుందండి. ప్రతి పూరి పొంగుతుందండి నేను చేసిన పూరీని. చాలా పొంగిన పూరినే రుచిగా ఉంటుందండి. మరి ఇందులోకి చికెన్ పులుసు తయారు చేశాను. కుక్కర్‌లో తక్కువ టైంలో ఎంతో రుచిగా వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! ఎలా తయారు చేయాలో మన శారదాస్ ఛానల్‌లోనే ఫుల్ వీడియో ఉంది. అవసరం అనుకుంటే చూడండి. కొంచెం పల్చగా చేశానండి పూరీలోకి బాగుంటుందని. సండేనే కదండీ! అందరూ ఇంట్లోనే ఉంటారు. చక్కగా టైం తీసుకొని ఇలా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ తయారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. మరి మీలో ఎంతమందికి పూరీలోకి ఇలా చికెన్ కర్రీ వేసుకొని తినేది ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు స్నాక్స్గా వచ్చి పచ్చి వేరుశెనక్కాయలను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన వెంటనే అందులో నుంచి గడ్డి ఇలా కొంచెం చిన్న కాయలు అవి ఉంటాయండి. వాటిలన్నిటినీ చక్కగా వేరు చేసుకోవాలి. అప్పుడే మనకి ఉడికించినప్పుడు బాగుంటుంది. ఇలా సపరేట్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో వేరుశెనక్కాయలు మొత్తం వేసి చక్కగా వాటర్ కింద 2 సార్లు కడగాలండి. వాటర్ పోసి 5 నిమిషాలు అలాగనే ఉంచేస్తే ఆ వేరుశెనక్కాయలు ఉండే మట్టంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ సీజన్‌లో వేరుశనక్కాయలు ఎక్కువగా దొరుకుతాయి కదండీ! దొరికినప్పుడల్లా మనము ఇలా తీసుకువచ్చి శుభ్రం చేసి ఉడికించుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. చక్కగా ప్లేట్‌లో తీసుకొని ఎంత మట్టి వచ్చిందో చూడండి. ఈ వాటర్‌ని చెట్లుంటే చెట్లకు పోస్తే చాలా మంచిది. రెండోసారి కూడా బౌల్‌లో వేసి చక్కగా మరొకసారి కడిగితే కాస్త ఉంటుంది మట్టి, అది కూడా పోతుందండి. నేనైతే సింపుల్‌గా కుక్కర్‌లో ఉడికించుకుంటాను. కుక్కర్ గిన్నెలో ఈ వేరుశనక్కాయలు వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్క గ్లాసు వాటర్ పోసి 4, 5 విజిల్స్ వస్తే చక్కగా మెత్తగా ఉడుకుతాయి. 5 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత అలాగనే మనం కుక్కర్‌లో ఉంచితే వాటర్ అంతా మళ్ళీ ఆ కాయలంతా పీల్చుకొని వాటర్‌గా ఉంటాయండి. చక్కగా ఇలా వెంటనే ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలా ఉడికించినటువంటి వేరుశనక్కాయలను ఎండలో ఆరబెట్టుకొని కూడా స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తినవచ్చు. మీలో ఎంతమందికి ఉడికించిన వేరుశనక్కాయలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.